సంఘ ఆరాధనలకు, ఆధ్యాత్మిక సభలకు, కార్యక్రమాలకి పురుషులు చాలా తక్కువగా వస్తారు. దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఇది అనాదిగా దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఒకనాడు ఉన్న ఇశ్రాయేలు సమాజముతో సహా ప్రతి చోట జరుగుతున్నదే. అంతవరకెందుకు? ఇప్పటి సమావేశాన్ని ఉదాహరణగా తీసుకోండి. ఒక్కసారి బ్రదర్స్ సిస్టర్స్ని ఒకసారి అలా గ్యాదర్ అయిన వాళ్ళు చూసుకోండి. ఎవరు ఎక్కువ ఉన్నారు? స్త్రీలే ఎక్కువ ఉన్నారు. మాతో కలుపుకున్నా కూడా పురుషులు తక్కువ ఉన్నారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి, ఇదే తంతు మనకు కనబడుతూ ఉంటుంది. టు బి ఫ్రాంక్, ఇంట్లో ప్రార్థన ఎక్కువ ఎవరు చేసుకుంటారు? స్త్రీలే చేసుకుంటారు. బైబిల్ ఎక్కువ ఎవరు చదువుతారు? స్త్రీలే చదువుతారు. పాటలు ఎక్కువ బాగా ఎవరు పాడతారు? స్త్రీలే పాడతారు. పురుషులకు మైకు తీసుకోండి 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 అని ఎన్నిసార్లు అన్నా వాళ్ళు తీసుకోరు. సాధ్యమైనంత వరకు సిస్టర్స్ పాటలు పాడతారు, సంఘ ఆరాధనలకు వస్తారు, దేవుని కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. వాళ్ళు పాటలు పాడతారు, వంటలు చేస్తారు, కరపత్రికలు పంచుతారు, సంఘాన్ని, చర్చ్ బిల్డింగ్ని చక్కగా సిద్ధపరుస్తారు, శుభ్రపరుస్తారు. అన్ని విషయాలలో పురుషుల కంటే సంఖ్యాపరంగా కానీ భక్తిపరంగా కానీ స్త్రీమూర్తులు ముందు ఉండటం, పురుషులు వెనకబడటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎంతో కాలంగా ఎంతోమంది దైవజనులు ఎన్నో డినామినేషన్లలో ఎన్నో రీతులుగా వాళ్ళు కష్టపడి ఏం చేస్తే ఎక్కువ పురుషులు సంఘానికి వస్తారు, ఎందుకు రాలేకపోతున్నారు అని ఎంతగానో మదనపడి బాధపడి వ్యధ చెంది చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండి సరైనటువంటి ఫలితాలను పొందుకోలేకపోతున్నారు. ఇది ఒకవైపు సమస్యాత్మకంగా ఉంటే, మరోవైపు సిస్టర్స్ కూడా ఏం చేస్తే మా ఇంట్లో ఉండే యజమానుడు చర్చికి ఆరాధనకు వస్తాడు, ఆరాధనలో సమావేశాలకు ఏం చేస్తే పాలు పంపులు పొందుకుంటాడు, ఏం చేస్తే మంచి భక్తుడు అవుతాడు, ఏం చేస్తే మంచి సేవకుడు అవుతాడు, ఎలా ఉంటే మంచిగా మారిపోతాడు, పాటలు ఎప్పుడు పాడతాడు మా ఆయన, బైబిల్ ఎప్పుడు చదువుతాడు మా ఆయన, అందరికంటే ముందు సంఘంలో మా ఆయన ఎప్పుడు ఉంటాడని మీకు ఎవరికి అనిపించలేదమ్మా? అనిపించి ఉంటుంది. అనిపించి ఉన్నా కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కాలేదు. వాస్తవముగా ఎక్కడ జరుగుతోంది సమస్య, ఎక్కడ ఉత్పన్నమవుతోంది, దీనికి ప్రారంభం ఎక్కడా అన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మొట్టమొదటి కారణం ముందుగా ఎందుకు తక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ వచ్చిన తక్కువ మందిలో కూడా కొన్ని ఫోర్సులను బట్టి వస్తూ ఉంటారేమో తప్ప, అంటే మా ఆవిడ కోసం రావాలనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, మా అమ్మ కోసం రావాలనుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, మా నాన్న పిలుచుకొని వచ్చాడు కనుక రాకపోతే కుదరదు, గొనుగుతూ ఉంటాడు, సణుగుతూ ఉంటాడు, ఎందుకు వచ్చిన తలపోటు అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉంటారు. కుటుంబంలో అందరూ పోతూ ఉంటే నేను రాకపోతే ఏం బాగుంటుంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా వచ్చిన తక్కువ మందిలో, అంటే అర్థం ఏంటి? వచ్చినటువంటి వాళ్ళలో కూడా సరైనటువంటి మెరికలు లేనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి. ఇటువంటి వాటికి ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, తత్వం అనేది ఒకటి ఉంటుంది మానవుల్లో. అది స్త్రీతత్వం, పురుషతత్వం అని. ఈ తత్వాల పరిస్థితులు ఎలా ఉంటాయనే మనం
జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే స్త్రీలకు దేనికైనా ఈజీగా కనెక్ట్ అయిపోయే లక్షణాలు ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉద్వేగాలు కంట్రోల్లో ఉండవు. స్త్రీమూర్తులకి ఏ ఉద్వేగాలు కూడా ఎక్కడో అడుగును ఉండవు. ఇది మనకు మెట్రోపాలిటన్ సిటీలలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి అన్నట్టు ఉండవు. రెడీగా సిద్ధంగా వెంటనే రెడీ జుట్ అన్నట్టుగా అనగానే వచ్చేటట్టుగా ఉంటాయి వాళ్ళకి ఉద్వేగాలు. ఉదాహరణకు అందుకే మీరు బాగా గమనించండి, నవ్వు తొందరగా వచ్చేది మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకే వస్తుంది. ఏడుపు కూడా మగవాళ్ళకి అంత ఈజీగా రాదు, ఆడవాళ్ళకి రెడీగా ట్యాంకర్లు సిద్ధంగా ఉంటాయి. దేవుడికైనా దెయ్యానికైనా ముందు తొందరగా కనెక్ట్ అయిపోయేటటువంటి తత్వం ఆడవాళ్లకు ఉంటుంది. ఈ తత్వాన్ని బట్టి పురుషుల విషయం బాగా ఆలోచన చేయగలిగితే దేవుడు కూడా ప్రారంభం నుంచి ఏమంటాడంటే, ఎక్కడైనా సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అంటే మంచి న్యాయం తీర్చడానికి న్యాయమూర్తి గారు కోర్టులో వాడేటటువంటి మాట ఏంటంటే, కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట ఫలానా వ్యక్తిని ముద్దాయిగా తీర్పు విధించటమైనది అని చెప్తూ ఉంటారు చూసారా, నిర్దోషిగా విడుదల చేయడమైనది అన్నట్టు. కాబట్టి నిజంగా కేసు పూర్వాపరాలు ఎక్కడ ఉంటాయంటే తోటలో ఉంటాయి. ఏ తోట? మీ తోట, మా తోట కాదు, ఏదేం తోట. ఆదాము హవ్వల దగ్గర నుంచి ఎప్పుడైనా మీరు చూడండి, యేసు ప్రభు దగ్గరికి క్వశ్చన్ తీసుకొని వస్తారు చాలా మంది. ఏమండి, ఏ కారణం చేత నేను భార్యను విడనాట న్యాయమా అని అంటే, యేసు ప్రభు దగ్గరికి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఇప్పుడున్న బోధకుల్లాగా మాట్లాడలా. ఏమన్నాడంటే, సృష్టించిన వాడు ఆది నుండి స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించను అని అక్కడికి వెళ్ళాడు. తోటలో పాఠాలున్నాయి, ఏదేనో తోటలో పాఠాలున్నాయి. మన తోటలో ఫలాలన్నా ఉంటాయో లేదో తెలియదు, కానీ ఏదేని తోటలో మాత్రం నేర్చుకోవలసిన చక్కని గుణపాఠాలు ఉన్నాయి ప్రియులారా. అలాగునని ఇప్పుడు కూడా పురుషుల విషయం గురించి స్త్రీల విషయం గురించి దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, ఆదాము మోసపరచబడలేదు గాని హవ్వమ్మ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది అని చెప్తాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? మాయ మాటలకు లొంగేది ఆడోళ్లే. ఈరోజు ప్రపంచంలో మీరు గమనించి చెప్పండి, ఆలోచన చేయండి. అతని మాయ మాటలకు నేను లొంగిపోయానని చెప్పి ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఆమె మాయ మాటలకు నేను లొంగిపోయానని చెప్పి మగవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఎవరు ఎక్కువ ఉంటారు చెప్పండి? ఆడవాళ్లే మాయ మాటలకు లొంగుతారు. అఫ్ కోర్స్ మంచి మాటలకు కూడా లొంగుతారు. అమ్మ, మీరు నా మీద ద్వేషం పెంచుకునేరు తల్లే, మంచికైనా చెడ్డకైనా మీరే ముందుంటారు. అది నేను చెప్పచ్చు, అది నేను చెప్పింది కాదు, దేవుడు కూడా చెప్పాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చింది ఎవరు? స్త్రీలే. యేసు ప్రభు బోధిస్తూ ఉంటే ఇంతమంది జనాల మధ్య లేచి నిలబడి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములై ఉన్నదని చెప్పింది ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు కదా, కాదు కదా, స్త్రీనే చెప్పింది. నిజంగా ఎక్కడ చూసినా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుందంటే, అందరికంటే ముందు సమాధి దగ్గరికి పోవాలని వేగిరపడింది ఎవరు? స్త్రీనే, మగ్దలైన మరియ. యేసు ప్రభులు వారు ఎందుకు మొదటిగా స్త్రీకే కనబడ్డారు తెలుసమ్మా మీకు? ఈ ప్రపంచంలో బీబీసీ కంటే పవర్ఫుల్ గా పనిచేసే వ్యానకం ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు స్త్రీలే. వార్త స్ప్రెడ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, స్త్రీకి చెప్పాలి. స్త్రీలు, దేవుని వాక్యం ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటాడే దేవుడు. అందుకే నెట్వర్క్ చాలా పవర్ఫుల్ నెట్వర్క్ వాళ్ళకు ఉండేది. అందుకే ఏదైనా బాగా స్ప్రెడ్ అవ్వాలంటే ముందు స్త్రీలకు చెప్పండి, వాళ్ళు వద్దన్నా స్ప్రెడ్ చేసేస్తారు, ఈజీగా స్ప్రెడ్ చేసేస్తారు.
వద్దని చెప్పారంటే ఇంకా ఎక్కువ చేస్తారు. మగ్ధలేని మరికి చెప్పినాడో లేదో, నువ్వు నా సోదరుడికి వెళ్ళి సోదరులకు చెప్పమ్మా అనగానే ఊరుకుండిపోయిందా మరియమ్మా? వెంటనే వెళ్ళిపోయి మేము ప్రభువుని చూసేసాము, మొత్తం సమాధి ఎంత దొర్లించబడింది, దేవదూత వచ్చి చెప్పేసింది, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు, కావాలంటే పోయి చూడండి అనగానే ఎంత పవర్ఫుల్ చెప్తారంటే పేతురు గారు కుదురుగా ఉండలేకపోయాడు. వెళ్ళి చూసేంత వరకు కుదురుబాటు రాలే. ఏం చెప్పి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే అన్ని విషయాల్లో ఈజీగా కనెక్ట్ అయిపోయే వాళ్ళు ఎవరంటే, ఏదో చెప్తూ ఉంటారు వైఫై కనెక్షన్ అని, కాదు వైఫ్ కనెక్షన్. వైఫై కనెక్షన్ కంటే పవర్ఫుల్ గా అన్ని విషయాల్లో కనెక్ట్ అయ్యేది వైఫ్, స్త్రీ, ఉమన్ కనెక్షన్. దీనిని బట్టి, ఈ తత్వాన్ని బట్టి ఏమవుతారంటే, అరే దేవుడు మనకు కావాలి, మనకు భర్త నిలబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, నా పిల్లలు ఎదగాలి, బాగుండాలి, దీనికోసం దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనం ప్రార్థనలో ఎదగాలి అన్నటువంటి ఆ పాళ్ళు, ఆ తత్వం స్త్రీలలో కాస్త ఎక్కువ ఉంటుంది. పురుషులకు ఎందుకు తక్కువ ఉంటుంది అని ఆలోచన చేస్తే, మరి దేవుడే ఏమన్నా అన్యాయం చేశాడా? ఇలా ఉండడం ఒకవేళ దేవుడి సంకల్పమా, లేకుంటే మగవాళ్ళు దుర్మార్గులా, ఆడవాళ్లే సన్మార్గులా? ఎందుకు ఇలా ఉంది మానవుడి మగవాడి తత్వం అనేది ఆలోచన చేస్తే, ప్రారంభం నుండి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఉద్యోగం చేయటం ఎంత కష్టమో ఎవరికి తెలుస్తుందంటే ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు అర్థం కాదు. ఇంట్లో కూర్చొని ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం పరిస్థితుల విలువ అర్థం తెలియదు, దానిలో ఉన్న రిస్కులు తెలియదు, దాంట్లో ఉన్న లోతుపాట్లు తెలియదు, దానిలో ఉన్నటువంటి సవాళ్లు తెలియదు. ఉద్యోగం చేయటానికో సంపాదించటానికో, సంపాదించి కుటుంబానికి యజమానుడిగా ఉండి అన్నీ సమకూర్చడానికో, ఎవరో ఒక మంచి వీడియో పెట్టారు. ఏమనంటే, భార్యను చైర్లో కూర్చోబెట్టిన తర్వాత భార్య తల మీద చేయబెడతాడు భర్త. అలా తల మీద చేయబెట్టినప్పుడు కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఆ మైండ్లో ఏమున్నాయో అని చూపిస్తాడు. ఏమున్నాయని చూపిస్తుంది అంటే, బట్టలు, పిల్లలు, భర్త, నగలు, కార్లు, బంగ్లాలు, ఇవి ఆమె కనపడ్డాయి. సరే నేను లేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి చైర్లో భర్తను కూర్చోబెట్టింది. కళ్ళు మూసి ఆయన నెత్తి మీద చేయబెడితే ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, హౌస్ రెంట్లు, పాల బిల్లు, గ్యాస్ బిల్లు, పవర్ బిల్లు, మొత్తం అన్నీ కనపడ్డాయి. ఇంకా ఎక్కువసేపు చేయబెట్టలేక తీసేసింది. లే చాలే. ఇవి ఎక్కువగా ఉండడాన్ని బట్టి బేసికల్లీ పురుషులలో ఏమైపోతుందంటే, దేవుని గుర్చినటువంటి ఆలోచనకు గాని, యావకు గాని, దేవుడి వాక్యానికి విలువనివ్వటానికి గాని, చోటు ఇవ్వడానికి గాని అవకాశం ఉండదు. ఇది నేను చెప్పింది కాదండోయ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి, 22వ వచనం. 4 రకాలైన మనుషుల గురించి, విత్తువాని గురించిన ఉపమాన భావాన్ని ప్రభు చెప్తూ అన్నటువంటి ఒక చక్కని మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారాలు అంటే ఏంటనుకుంటున్నారు? ఇవే కుటుంబం ఏంటి, బరువేంటి, బాధ్యతలేంటి, అప్పులేంటి, సప్పులేంటి, సమస్యలేంటి, దీనికి సంబంధించి నేను రేపు ఏమని సంపాదించుకోవాలి, ఉన్న ఉద్యోగానికి సంపాదిస్తున్న దానికి పొంతనే లేదు, ఖర్చు పెడుతున్న దానికి ప్రమోషన్ ఎట్లా తెచ్చుకోవాలి, బాస్ని ఎట్లా బుట్టలు వేసుకోవాలి, పోనీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చిన సమయానికి క్వశ్చన్ బ్యాంక్ రెడీగా ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ ఎవరు? భార్య. లేట్ ఎందుకైంది, ఎక్కడ తిరిగి వచ్చావు, ఫోన్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఎవరితో మాట్లాడావు, ఎవరితో తిరిగి వచ్చావు, వెంట్రుకుందే మీద. ఈ సమస్యలు ఒకవైపు, ఇన్నింటిలో ఏమైపోతాడు అంటే చూద్దాం. ఐహిక విచారాలు, ధనమోసం, ఆ వాక్యము
వాక్యాన్ని అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును, వాడు ఆరాధనకు రాలేడు, వాడు సంఘాలకు సహవాసాలకు ముందుండలేడు, వాడు పాటలు చక్కగా పాడలేడు, వాడు ప్రార్థన చక్కగా చేయలేడు, వాడు కుదురుగా బైబిల్ చదువుకోలేడు, వాడు దేవుడి గురించి ఎక్కువ ఆలోచన చేయలేడు. ఈవెన్ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంట్లో కూడా ఉండి వినేది వాక్యం ఎవరంటే శ్రీమూర్తిలే. అయ్యా నువ్వు కూర్చోవయ్యా వాక్యం చెప్తానంటే వాళ్ళకి చెప్పయ్యా అంటాడు ఆయన, వాళ్ళకి చెప్పయ్యా అని అంటాడు. అది పరిస్థితి ఈరోజు. ఈ ముఖ్యమైనటువంటి తత్వం, మనిషి తత్వం, ముఖ్యంగా పురుష తత్వం ఏంటంటే ఈ సమస్యలన్నిటిని బట్టి సర్వసాధారణంగా ఏ ఉద్వేగాలకు అంత ఈజీగా లోను కాడు. అందుకే తొందరగా ఏడవడు మగవాడు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ప్రపంచ చరిత్రలో భర్త కొట్టాడు, తిట్టాడు, అరిచాడని పోలీస్ స్టేషన్లు పోయి కేసులు పెట్టిన ఆడవాళ్ళు చూసి ఉంటారు. కానీ మా ఆవిడ కొట్టిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టిన మగవాళ్ళని మీరు ఎంతమంది చూసి ఉంటారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయే కారణం ఏంటంటే అమ్మ భార్య కొట్టిందని కూడా కేసు పెట్టచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది. భార్య బాధితుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు సపోర్టర్స్ పురుషులకు ఎక్కువైపోవడం జరిగింది. మొన్న ఒకసారి ఏం జరిగిందంటే పాపం ఒక యవనస్తుడు అబ్బాయి ఏడుస్తూ పోయాడు పోలీస్ స్టేషన్కి. పోయిన తర్వాత ఎందుకురా ఏడుస్తున్నావు అంటే భార్య కొట్టిందని వచ్చాడు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా పోలీసులు, అరే ఏడవకురా బాబు, జమానా అట్లున్నది, మనం ఏం చేస్తాం అంటున్నారు. అంటే ఏంటి అర్థం? భార్య అరిచిందనో, తిట్టిందనో, అవి దమ్మనిందనో, ఇవి దమ్మనిందనో పొరపాటును కూడా మీరు చెప్పుకుంటారే. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆడపిల్ల చాలా డేంజర్ అమ్మా, గుర్తుపెట్టుకొని మర్చిపోకండి. అనాదిగా జరుగుతున్న చరిత్ర చెప్తున్నా మీకు. బయటికి వస్తే ఆడకూతురు ఇంకొక ఆడకూతురు బయటకు వచ్చిందంటే అయిపోయింది. 2 కొప్పులు రెడీ దగ్గరయ్యాయంటే ప్రపంచం అంతా ఏకమైనట్టే అర్థం. ఇంట్లో జరుగుతున్న గుట్టంతా మా ఆయనలాగా, మా పిల్లల్లాగా, మా వాళ్ళలాగా, మా అత్తగారింటోళ్ళలాగా అని మొత్తం చెప్పేస్తారు. వాళ్ళు ఊరుకోరు, వీళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళ ఆయన్ని ఆమె చూసినప్పుడు, వాళ్ళ ఆయన్ని ఏం చూసినప్పుడు హే చేతగానోడా అనుకుంటారు. ఏ రోజు కూడా సాధ్యమైనంత వరకు మా ఆవిడలాగా, మా ఇంట్లో పరిస్థితులు ఇలాగాని పొరపాటు కూడా మగవాడు చెప్పుకోలేడు. నిజంగా అగ్ని పర్వతాలు ఉంటాయి మగవాళ్ళ మనసుల్లో. ఇక్కడ కూడా కొన్ని అగ్ని పర్వతాలు నవ్వుతున్నాయి. అలా లావా బయటికి రావాకు, రావద్దు అన్నట్టుగా అణిచివేయబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే మనిషి చనిపోయాడు అనుకోండి, మనవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఆడవాళ్లే కనపడతారు. ఒకవేళ ఎవరన్నా మగవాడు ఏడుస్తూ ఉంటే ఈ మగవాడు కాదే, మగవాడు ఏడుస్తాడా? ఇప్పుడు నా చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నప్పుడు మగవాళ్ళు కూడా ఏడుస్తుంటే ఏమంటారండి? ఆడపిల్లల్లాగా ఏడుస్తున్నావట, ఆడపిల్లల్లాగా ఏడుస్తున్నావేంట్రా అని మాట్లాడతారు. కాబట్టి ఉద్వేగాలు చాలా కారణాలను బట్టి మగపిల్లవాడికి ఏముంటాయంటే తక్కువ ఉంటాయి. అంత ఈజీగా ఎవరికి కనెక్ట్ అవ్వడు. అందుకే ఆడవాళ్ళు కనెక్ట్ చాలా తొందరగా, కేవలం ఇంట్లో ఉన్నటువంటి కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతారు. కనుక వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ ప్రేమలన్నీ మాకే కావాలి అని ఆలోచన చేస్తుంటారు ఆడవాళ్ళు. మగవాళ్లకు రకరకాలైనటువంటి కనెక్షన్లు ఉంటాయి. అందరికీ తలా ఎంత పంచాలి, అంతా నాకే పంచాలని వీళ్ళు అనుకుంటారు. సో ఈ కారణాలను బట్టి మొట్టమొదటిది తత్వం, పురుషతత్వం, స్త్రీతత్వ కారణాలు ఎక్కువ ప్రభావం చూపడాన్ని బట్టి మగవాళ్ళు ఎక్కువగా భక్తిలో వెనకబడి ఉంటారు, తక్కువ సంఖ్యలో సంఘములో ఉంటారు. ఇది రీజన్ నంబర్ 1. రీజన్ నంబర్ 2, ఎక్కడైనా మనిషి స్వభావం మీద లేదా ప్రవర్తన మీద ఎక్కువ ప్రభావం చూపించేది ఏమిటి అంటే అమ్మా నాన్నల యొక్క లక్షణాలతో పాటు వాళ్ళ యొక్క జీన్స్, జెనెటిక్ ఎఫెక్ట్తో పాటు చుట్టూ పెరుగుతున్న సమాజపు ప్రభావం కూడా ఉంటుంది. చుట్టూ ఉంటున్న సమాజం ప్రభావం కూడా బలంగా ఉంటుంది. ఉదాహరణకు మీకు బాగా అర్థం కావటానికి, అప్పుడే పుట్టిన బిడ్డని అడవిలో మృగాల మధ్య పెంచితే
పొరపాటును కూడా ఆ బిడ్డకు మాటలు రావు. ఎందుకో తెలుసా? మాటలు మానవులు మాట్లాడే మాటలు రావు, వేరేటి వస్తాయి. ఏ మాటలు? సింహం అరుపులు వస్తాయి, గాడిద గాండ్రింపులు వస్తాయి, కోతి సకిలింపులు వస్తాయి. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి విన్నది అవే. ఎందుకంటే ప్రభావం, ఆ పరిసర ప్రభావం అలాంటిది. పెరిగినటువంటి పరిసర ప్రభావం యొక్క ఇంపాక్ట్ ఆ విధంగా ఉంటుంది. అంటే భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు సైతం పెంపకంలో పురుషుల్ని ఒకలాగా, అబ్బాయిలను ఒకలాగా, అమ్మాయిలను ఒకలాగా పెంచడం. అమ్మాయి బయటికి వెళ్ళకూడదు, ఎక్కువగా తిరగకూడదమ్మా, ఇంట్లోనే ఉండాలి, ఇంటి పట్టున ఉండాలి, చెడు తిరుగుల్లో చెడిపోతావు తల్లి నువ్వు అని ఆడపిల్లకి చెప్పి, మగవాడు ఎట్టు తిరిగి వచ్చినా ఏం చేసి వచ్చినా అన్న కానీ తమ్ముడు కానీ వాడు తిరుగుతూ ఉంటే చెప్పమంటే వాడు మగాడే, వాడు తిరుగుతాడు అని అక్కడితో ఆగిపోకుండా ఒక సామెత కూడా పట్టుకొచ్చారు. ఏమంటే సామెత? మగవాడు తిరగకపోతే చెడిపోతాడట, ఆడపిల్ల తిరిగితే చెడిపోద్దట. ఆడపిల్ల తిరిగి చెడితే మగవాడు తిరగకుండా చెడిపోతాడట. కాబట్టి తిరగరా అంటే వీడికి ఈ తిరుగుళ్ళలో ఉన్నటువంటి వాడు ఉన్న పాటున చర్చిలో కట్టేస్తే ఉండలేడు. ఎప్పుడెప్పుడు అందుకే మీరు చూడండి, బాగా గమనించి చూడండి, మగవాళ్ళ కాళ్ళు అంత సులభంగా కుదురుగా వచ్చి కూర్చోవు. ఆడబిడ్డలు కూర్చున్నారంటే అలాగే ఉంటారు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న ప్రాక్టీసు, ఇంట్లో ఎక్కువ కూర్చొని ఇంట్లో ఉండి ఉన్నటువంటి ప్రాక్టీసు, అలాగే నీడ పట్టున ఉండేటువంటి అలవాట్లు ఉంటాయి. మగవాడు తిరగాలరా, తెలుసుకోవాలరా, లోకం ఏంటో తెలియాలి, ప్రపంచం ఏంటో తెలుసుకోవాలని ఈ విధంగా చెప్పి చేయటాన్ని బట్టి అనవసరమైనటువంటి ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్రాలు పురుషుడికి ఇవ్వడాన్ని బట్టి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకు ప్రతి చోట కావాలనుకుంటాడు. అందుకే ఎక్కువసేపు ఉండలేడు. ఒకవాడు వచ్చినా ఉండలేడు, కొన్ని సందర్భాల్లో అసలే రాలేడు. సెమినార్ల విషయంలో కొందరు పిల్లలు ఆ కంప్లైంట్స్ నాకు ఏమనంటే, మేము రావాలనే ఉన్నామన్నా, మేము కుటుంబం అంతా రావాలన్నాం, ఈయనే కుదరట్లేదు, ఈయనే రానంటున్నాడు అని కేసులు. ఎందుకనంటే తిరిగిపోతు. మగవాడు ఎవడంటే ఎట్లాంటి పరిస్థితి, అంటే నేను అందరినీ కాదు, సర్వసాధారణంగా జనరల్గా చెప్తున్న విషయాలు. అలాగని పురుషులందు పుణ్య పురుషులు ఉన్నారు, మరొకండి. పురుషుల్లో పుణ్య పురుషులు కూడా ఉన్నారు, వాళ్ళకు మినహాయింపు ఇది. సాధారణంగా ఆలోచన చేస్తే ఎక్కువగా ఈ స్వేచ్ఛలు బట్టి, స్వాతంత్రాలను బట్టి, తిరుగుళ్ళను బట్టి మనిషి కుదురుగా మగవాడు దేవుడి సన్నిధిలో ఉండటానికి అవకాశం లేదు. అందున తల్లిదండ్రులు ముఖ్యంగా అతిగారాబం ఎవరిని చేస్తారంటే మగపిల్లల్ని చేస్తారు. నిజంగా ఆడపిల్లలకు నేర్పించినంత మంచి బుద్ధులు, మంచి సంస్కారం మగపిల్లలకు నేర్పించుంటే ఎంత బాగుండేవాళ్ళ పిల్లలు. దేవుడు మహానుభావుడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. బాలుడు ఎవరు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ బాలిక నడవవలసిన త్రోవను దానికి నేర్పు అన్నట్టు అనుకుంటుంది. బాలిక నడవవలసిన త్రోవను అమ్మాయికి నేర్పించు అన్నట్టుగానే ఉండే ఆలోచన చేస్తాను తప్ప బాలుడికి నేర్పించాలి. బాలుడు కూడా కుదురుగా ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉండి నేర్చుకునేటట్టు చేయాలి. ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా లోకాన్ని వెలిగించి ప్రభావితం చేయించి దేవుని వైపు బలముగా తిప్పి నడిపించగలిగి నిలపగలిగినటువంటి పరిస్థితులు పురుషుడు అనుకుంటే జరుగుతుంది. స్త్రీని ప్రారంభము నుంచి దేవుడు ఏ పొజిషన్కు నిలబెట్టాడు? సహకారి, సాటి అయిన సహకారిగా ఉండటానికి, మిక్కిలి బలహీనమైన ఘట్టము అన్నటువంటి రీతిగా చెప్పడం జరిగింది. పురుషుడు ముందుండి నడిపించవలసిన వాడు దేన్నైనా సరే. ప్రారంభంలో జలప్రళయ సమయంలో నాయనా ఈ తరం వారిలో నీ ఒక్కడవే ఉన్నావు అని
నోహు గారిని అనడం జరిగింది, కానీ దేవుడు నోహు గారు వాళ్ళ ఆవిడని అయితే అనలా. అలాగని వాళ్ళ ఆవిడ చెడ్డదని కాదు. యజమానుడు ముందుండాలి. కిందోళ్ళు తప్పు చేసినా యజమానుడిని అడుగుతారు. అది తెలియదు చాలా మందికి. నేను ఇలా ఈ విధంగా తిరుగుతూనే ఉంటాను, నా తత్వమే ఇలాంటిది, దేవుడు ఆ విధంగా నన్ను మ్యానుఫ్యాక్చర్ చేశాడు, తప్పు నాది కాదు, ఈ దేశం తప్పు, ఈ సంస్కృతి తప్పు, నేను తిరుగుబోతు చేసింది నన్ను, ఈ కుటుంబ బాధ్యతలన్నీ నా మీద వేయటాన్ని బట్టి దేవుడు కూడా చెప్పాడు కదా. ఇంతకుముందు మనం చదివాం కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఏమని? ఐహిక విచారాలు అణిచేస్తాయని చెప్పాడే, అదే జరుగుతోంది అని మాట్లాడుతూ ఉంటే, పురుషుడు ఎరగవలసిన విషయం ఒక్కటే మర్చిపోకండి. కుటుంబ యజమానుడు ఎరగవలసిన సంగతి ఏంటో తెలుసా? హవ్వమ్మ పండు దెంపి తిని ఆమె ఇస్తే ఆదాం గారు తింటే క్వశ్చన్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ బోన్లు ఎవరు నిలబడ్డారు? ఎంక్వైరీ సంజాయిషి ఎవరు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే పురుషుడు ఇవ్వాల్సి వచ్చింది. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఇదేంటి దేవా, నేను నిమిత్త మాత్రమయ్యా, ఈమె కదా అంతా చేసింది అని అంటే, నీకు తెలియాల్సింది ఒకటి ఉంది బిడ్డ, నీలో నుంచి తీయబడింది తప్పు చేసినా అది నీ అకౌంట్లోకే వస్తుంది. నువ్వు యజమానుడిగా నీ తప్పది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, రేపు భార్యలు బాగలేకపోయినా పిల్లలు బాగలేకపోయినా పురుషుణ్ణి అడుగుతాడు దేవుడు, మరవకండి. దీనికి మళ్ళీ ఒక ఎగ్జామ్షన్ ఉంది, మినహాయింపు ఉంది, ఎవరు భయపడకండి మగవాళ్ళు, అది తర్వాత తెలుసుకుందాం. ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇదే. అందుకే దేవుడు అంటాడు, మీ పిల్లలకు కోపం రేపొద్దు, తండ్రులారా ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచండి. ఎక్కువగా శిక్షించటం కూడా తక్కువే. మగపిల్లల్ని కొట్టకూడదు అనుకుంటారు, మగపిల్లల్ని ఏమనకూడదు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో కుటుంబ బాధ్యతలు ఏలేటువంటి వాళ్ళు, బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు, లోకం గురించి అంతా తెలియాల్సిన వాళ్ళు, యజమానులుగా ఉండాల్సినటువంటి వాళ్ళనే ఉద్దేశంతో వాళ్లకు రకరకాలుగా తప్పుడు విధానంలో మగపిల్లల్ని పెంచడాన్ని బట్టి, ఈ దేశపు సంస్కృతిని బట్టి, సర్వసాధారణంగా పురుషుడి మీద ఉన్న కుటుంబ భారమును బట్టి కూడా వాళ్ళు వెనకబడ్డానికి అవకాశం ఉంది. అయితే వీటినన్నిటినీ అధిగమించి భక్తిలో, దేవునిలో, అన్నింటిలో కూడా మాదిరికరంగా పురుషుడు ఉండటానికి దేవుడు పుష్కలమైన అవకాశాలు ఇచ్చాడు. అది మనం తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎలాగో అని ఆలోచన చేయగలిగితే బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా కుటుంబములో పురుషుడు భక్తికి దూరం అవడంలో ఒకానొక పాత్ర, కీలకమైన పాత్ర పెళ్లి కాకముందు అమ్మదైతే పెళ్ళైన తర్వాత భార్యది. ఈ మాట చెప్పిన తర్వాత మీకు ఒక విషయం మైండ్లో స్ట్రైక్ అయి ఉంటుంది, ఒక క్వశ్చన్ కూడా వచ్చి ఉండాలి మీకు నిజంగా జ్ఞానం ఉంటే. ఏమి మనసులో రావాలి అని అంటే వచ్చేది వస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడగలిగితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, భక్తి తక్కువైపోతే, నోరు కంట్రోల్లో లేకపోతే, దేవుడి సన్నిధికి తక్కువగా వస్తే, అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళ విషయంలో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా ఉంటే, ఎన్ని చెప్తారో సమస్యలు, వాటన్నిటికట ఒక పరిష్కారం చెప్తున్నాడు. ఏమని అంటే, వాళ్ళ విధేయులైతే వాక్యానికి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇప్పుడు ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం కదా, విన్నామా లేదా? మీకు ఒక డౌట్, మనకు చాలా మంది డౌట్ ఏంటంటే, మగవాళ్ళకి ఇది చాలా వరంలాగా అనిపిస్తుంది ఈ మాట. బ్రదర్ నేను ఎందుకు మారడం లేదు తెలుసా? దేవుడు కూడా చెప్పాడు, మా ఆవిడ భక్తి లేదు, మా ఆవిడలో భక్తి పాళ్ళు తక్కువ ఉన్నాయి, అందుకే నేను మారట్లేదు. ఆ అమ్మాయి మంచిదైతే నేను ఎప్పుడో మారిపోయేవాడిని, నేను ఎప్పుడు ఎందుకు సంఘానికి నాకు రావాలని ఉంది బ్రదర్. అసలు మీకు విషయం తెలుసా, చిన్నప్పుడు సండే స్కూల్లో ప్రైజులన్నీ నాయే.
అందరికంటే ముందు కంటత వాక్యం నేనే చెప్పేవాడిని, గలమెత్తి పాటలు పాడేవాడిని, అందరికంటే ముందు సంఘానికి నేనే వచ్చేవాడిని, బైబిల్ స్పష్టంగా చదివేవాడిని నేను. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మారానో తెలుసా? అది మా ఆవిడ వల్లే అనే వాళ్ళకి ఒక్క చేదు వాస్తవం చెప్తాను వినండి. అదేంటంటే, నిజంగా భార్య నడవళ్ళతో భర్తలు మారే పరిస్థితి ఉంది అనుకుంటే, అబీగయలు అనే ఆమె ఒక చరిత్రలో ఉంది. దావీదు గారి కాలంలో జీవించినటువంటి ఒక స్త్రీ. ఆమె సౌందర్యవతి ప్లస్ సుబుద్ధి కలిగినటువంటిది అని మనం విన్నాం. వాళ్ళ ఆయన ఉన్నాడు, అబీగయలుకు భర్త ఉన్నాడు, ఆయన పేరు నాబాలు. మొరటివాడు అని చెప్పబడింది బైబిల్లో. దారుణమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, ధనవంతుడుగా అయినా కూడా గుణవంతుడైతే కానివాడు గర్విష్టి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కదూ నాబాలు. మరి ఎందుకు అబీగయలు భర్తను మార్చుకోలేకపోయింది చెప్పండి? రాబట్టబడవచ్చు అని ఉంది కదా పేతురు రాసిన పత్రికలో. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమై ఉంటది? అబీగయల్లో ఇంకా ఏమైనా భక్తి పాళ్ళు పెరగాల, ఇంకా ఏమైనా ఆమెలో పవిత్ర ప్రవర్తన ఏమైనా రావాల్సి ఉందా? ఎందుకు నాబాలు మారలేదంటారు అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మంది సహోదరి మళ్ళు మదన పడుతూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు. ఇంకా నాలో ఇంకా ఏమైనా మార్పు రాలేదేమో, ఇంకా నాకు అనుకున్నటువంటి రీతిగా నేను ఎదగటం లేదేమో, ఏం చేయాలనేటువంటి డిప్రెషన్లకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ముందే మంచిగా ఉన్నా కూడా, ప్రారంభం నుంచి భక్తిగా ఉన్నా కూడా, దేవుడి వాక్యాన్ని బట్టి ఎంతో దిద్దుకుంటూ ఉన్నా కూడా, భర్తలో మార్పు రాకపోవడానికి నేను కారణమా అనే ఒక్క క్వశ్చన్ వేసుకుంటే, ముందుగా మనకు గుర్తుకు రావాల్సింది అబీగయలు గారే. అబీగయలమ్మ ఎంత గొప్ప మనస్తత్వం కలిగింది అనంటే, మీరు గమనించండి, అంత మొరటోడు సైతం భార్య చెప్పిన మాట ఒకానొక సమయాన విన్నాడు. విన్నాడా లేదా చెప్పండి? విన్నాడా లేదా? నిజంగా మత్తు దిగింది కదా, దిగిన తర్వాత మొత్తం చెప్పిందట, జరిగిందంతా చెబితే, ఇదే నాబాలు ప్లేస్లో మనలాంటి వాళ్ళు ఉంటే నాబాలు కంటే రూడ్గా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మనమైతే ఏమేస్తాం తెలుసా? అస్సలు నిన్ను నాకు చెప్పకుండా తన యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చినటువంటి వాడి దగ్గరికి నాకు చెప్పకుండా పోతావా? ఎన్ని గుండెలే నీకు? రే బెల్ట్ తీసుకురారా అని అనలా. భార్య చెప్పింది కుదురుగా విని గుండె రాయిలాగా అయిపోయిందంట. అంటే కన్వే చేసే విధానంలో కన్వే చేస్తే వినడానికి మొరటోడికి కూడా అవకాశం ఉంది. మరి చచ్చిపోయాడుగా అంటారేమో, అనాలి, రావాలి. మరి మారలేదు కదా, చచ్చిపోయాడు కదా అంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసెస్లో స్త్రీ పవిత్రంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, భక్తిగా ఉన్నా, మార్పు రాకపోవడానికి ఇలాంటి స్పెషల్ కేసులు ఉంటాయి కొన్ని, మరవకండి. నాబాల్ లాంటి భర్తలు మారరు. అట్లాంటి భర్తలకు అబీగయలు లాంటి భార్య ఉంటే ఆమె తప్పు లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక్కసారి సంఖ్యాకాండం చూద్దాం. 30వ అధ్యాయం, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 3వ వచనం చూద్దాం పిల్లరా. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని, ఆమె కలగజేసుకున్న బాధ్యతను విని దాని గురించి ఊరుకొన్న ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్దురాలటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు, ఆమె మీద పెట్టుకొనిన బాధ్యతల్లో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఏమన్నా అర్థమైందా మీకు? కేసు నెంబర్ 1, పెళ్లి కాకముందు ఒక ఆడకూతురు దేవుడి దగ్గర, నాయన నేను ఇది నీకు చెల్లిస్తానని మొక్కుంది.
మొక్కున్నప్పుడు దాన్ని తీర్చాల్సింది నాన్నట. ఎందుకనంటే పెళ్లి కాకమునుపు సమస్తమైన బాధ్యతలు ఆడబిడ్డకు సంబంధించి చూసుకోవాల్సింది నాన్న. నాన్న గనక ఆక్షేపణ చేస్తే నేను తీర్చనమ్మా అన్నాడు అనుకోండి, ఆమె దేవుడు క్షమిస్తాడట. ఎందుకంటే ఆమె స్వతహాగా వెళ్ళి సంపాదించే స్థితిలో లేదు గనుక. నెక్స్ట్ కేసు చూడండి, పెళ్ళైతే 7వ వచనంలో, ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గురించి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిలుచును. 8 చదువు. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేస్తే అతడు ఆ మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును, యెహోవా ఆమెను క్షమించును. అంటే ఏంటి అర్థం? అసలు ఈ మొక్కుబళ్లకు స్త్రీ లక్షణానికి తత్వానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారేమో. ఈమె నా తరపున సమస్తం నువ్వే కదా, నా సమస్తమైనటువంటి ఏదైతే మొక్కుబళ్ళు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత యజమానుడు నువ్వే కదయ్యా, నువ్వు తీర్చు అని భర్తకు చెబితే ఆయన ఓకే అని ఊరుకున్న మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. కాబట్టి ఊరకుంటే ఓకే నేనే చేసి పెడతాను, నీ మొక్కుబడి నేను తీరుస్తాను, అయినా నువ్వు మొక్కుబడి చేసుకుంటావు ఒకటి, నేను మొక్కుబడి చేసుకుంటావు ఒకటి అని. లేదు లేదు, నేను సంబంధమే లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నువ్వు చెప్తే నేను తినాలి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ అమ్మాయిని, ఆ స్త్రీని దేవుడు క్షమిస్తాడట అని చెప్పబడింది. అంటే అబీగయీలు ఏదైతే చేస్తూ వచ్చిందో దానిని బట్టి, ఆమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె భక్తిని బట్టి, ఆమె పవిత్ర ప్రవర్తనను బట్టి భర్త మారకపోయినా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంతే తప్ప మీ ఆయన్ని నువ్వు మార్చుకోలేదు కాబట్టి నిన్ను ఊరే అపవాదికి నీ వాణి దూతలకు నువ్వు సిద్ధపరిచిన నిత్యాగ్నికి పోవలసిందే అన్నాడు దేవుడు. కాకపోతే ఇది అదునుగా తీసుకొని నేను బానే ఉన్నాడు మా ఆయన మారట్లేదని ఒకరి మీద ఒకరు నిందలేసుకున్నారనుకోండి, అసలు తెర ఓపెన్ అయ్యే రోజు వస్తుంది. 70mm పిక్చర్లో అందరి చేసిన దోషాలు చూపిస్తాడు దేవుడు. కాబట్టి ఒకానొక కారణం ఏంటంటే నా భర్త మారకపోవటానికి నేనేమైనా కారణమా అనేది ఒకటి ఆలోచన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, పురుషులు దేవుడి సన్నిధికి రావడానికి వెనకాడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేనే కష్టపడాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే సమస్తాన్ని సమకూర్చుకోవాలి. దీంట్లో దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, దేవుడి నడిపింపు ఏమి ఉండదు, భక్తి లేదు, పాడు లేదు. చర్చికి పోతే ఎవరు చూసుకుంటారు ఫ్యామిలీని? నువ్వు చూస్తావు ఏంటే పాస్టర్? నేను ఒకసారి దేవుడి పనికి ఏమైనా రాలేదు అని అడిగాను ఒక ఆయన్ని. అడిగితే మరి నేను పనికి పోకపోతే మా ఇంట్లో అన్ని జరగవు, నువ్వు ఇస్తావా అని అడిగాడు. సో ఇటువంటి రీతిగా ఉంటారు పురుషులు. ఇలా ఉండడాన్ని బట్టి ఏమైపోద్దంటే పరిస్థితి, నా కుటుంబాన్ని చూసుకోగలగాలి, నా పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళ వృద్ధిలోనికి తీసుకురావాలి, ఇది మైండ్లో ఎక్కువగా ఉండి ఏం చేస్తారంటే దేవుడి సన్నిధికి వస్తే కుదరదుగా ఇలా చేయడానికి. ఎక్కువ ఆరాధనలని, భక్తిని, సమావేశాలని, సంఘాలని, సమాసాలని తిరిగితే ఇవన్నీ ఎవరు చూస్తారనుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి దేవుడిస్తున్నటువంటి ఒక చక్కని అభయం ఏంటో తెలుసా ప్రియులరా? నిజంగా మంచి మాట. కీర్తన గ్రంథం చూద్దాం. 37వ కీర్తన 25వ వచనం చూద్దాం. 37వ కీర్తన 25వ వచనం చూద్దాం. నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుని నెత్తి మీదికి ఆశీర్వాదాలు వస్తాయట సోదరా, వినాలి. నీతిమంతుడు భిక్షమెత్తుకునే పరిస్థితి రాదట. నీతి అంటే ఏంటనుకున్నారు? బైబిల్లో నీతికి రకరకాలైనటువంటి డెఫినేషన్లు ఉన్నాయి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
దేవుడు ఏది చెబితే గంగలో దూకమంటే గంగలో దూకేవాడు, నిప్పుల్లో దూకమంటే నిప్పుల్లో దూకేవాడు, కన్న కొడుకును నిప్పు పెట్టరాని చేత్తోనంటే నిప్పు పెట్టడానికి వెనకాడని వాడు. అది విశ్వాసం, అది నీతి. అంటే దేవుడి మీద భారం వేసి నీ పనుల భారం యెహోవా మాదేవి. దేవుడు ఎంత నమ్మకమైన వాడు, ఎంత గొప్పవాడంటే రండి, ఈ ప్రపంచంలో ఎవడండి మనకంత ధైర్యం ఇచ్చేవాడు? ఎవరైనా నువ్వేం బాధపడద్దు, నేను లేననుకున్నావా, నేను చచ్చిపోయాను అనుకున్నావా, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడదు, నిశ్చింతగా ఉండు అని ఎవరైనా చెప్పగలుగుతారు మనకి? ఎవడు చెప్పలేడు. దేవుడు మాత్రం ఏమంటాడంటే, నీ గురించే నేను చింతపడుతుంటే నువ్వు నీ గురించి ఎందుకు చింతపడతావు? నీ గురించి నువ్వు చింతపడితే నీకేం సాధించుకోలేవు, నీ మూరడు ఎక్కువ కూడా చేసుకోలేవు. కానీ దేవుడు మన గురించి చింతించడం మొదలు పెట్టాడంటే, దేవుడు మనల్ని లక్ష్య పెట్టడం మొదలు పెట్టాడంటే, మన వృద్ధిని, మన ఎదుగుదలని, మనకున్నటువంటి కాపుదలని, మనకున్న సంక్షేమాన్ని ఎవ్వడు మన దగ్గర నుంచి తీసేయలేడు. ఎవ్వడు తీసేయలేడు. దేవుడు మన పక్షాన ఉంటే కరువు గాని, ఖడ్గము గాని, వస్త్రహీనత గాని, ఏదైనా సరే మనకు విరోధి కాదు. మరొకండి ప్రియులారా, అంటే పురుషుడు ఎరగవలసిన విషయం ఏంటంటే, ఏదో నేను సంపాదిస్తేనే అంతా సాధ్యమవుతుంది అనే భ్రమలో ఉంటున్నాం. మన ఎంత ఆసక్తులమో తెలుసా? మన కరోనా వచ్చింది, ప్రపంచాన్ని అణ్వాయుధాలతో గడగడలాడించి ప్రపంచానికి పెద్దన్నయ్య అని పేరుగాంచినటువంటి అమెరికా ఏమైపోయిందో తెలుసా? కనిపించని ఒక సూక్ష్మజీవి దెబ్బకి వెలవెల్లాడిపోయింది. అమెరికా వాడితో పోల్చుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళని చెప్పండి? వాళ్ళతో పోల్చుకుంటేనే మనం చిన్నవాళ్ళమైనప్పుడు, దేవుడు నీ పక్షాన నేను ఉంటాను రా అని అన్నారంటే ఎంత ధైర్యం వహించాలి? లోకాలను కలగజేసిన సృష్టికర్తే నేను నీ పక్షాన ఉన్నాడని అంటూ ఉంటే విచారాలతో ఉంటామా? బాధల్లో ఉంటావా? నా కుటుంబం అంటావా? పోషణ అంటావా? ఆడపిల్లలు అంటావా? బానే ఉంది, ఎంతకాలం చూసుకుంటావు నీ ఆడపిల్లల్ని? ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చర్చికి రాకపోతే భయపడుతున్నామని అడుగుతాను నేను. భయపడుతున్నావు నాయనా, ఆడపిల్లలు ఎక్కువైపోయారు ఇంట్లో అని భయపడిపోతున్నావా అని అడుగుతా. ఎందుకంటే ఈ భయాలు ఉంటాయి. ఎంతవరకు కాచుకొని ఉంటావు? నీ బిడ్డలు ఎంతవరకు కాచుకొని ఉండగలవు? ఓ సోదరా, సోదరి, అడగండి, ఆలోచన చేయండి. ఈ రోజు ఉంటే రేపటికి గ్యారంటీ లేని ప్రాణాలు, ఎప్పటికీ నిలిచి ఉండే ఉన్నవాడిని వైపు చూడమని చిన్నప్పటి నుంచి నేర్పించాల్సినటువంటి స్థితిలో ఉండాల్సిన అమ్మ నాన్నలు అక్కడ తప్పటడుగు పడితే పెద్ద పెరిగిన తర్వాత ఉన్నపాటున మొక్కై వంగనిది మానైన తర్వాత వంగుతుందా? దాన్ని సమూలంగా కొట్టేయాల్సిందే తప్ప. అందుకే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆడబిడ్డల్ని ఎంత ఎంత చక్కగా, ఎంత బుద్ధులతో, ఎంత జాగ్రత్తలతో పెంచుతున్నారో అంతకంటే జాగ్రత్తగా మగబిడ్డలు పెంచాలి. వాడు రేపటి దినాన్న సంఘాన్ని ఆడవలసిన వాడు, కుటుంబానికి శిరస్సుగా ఉండాల్సిన వాడు, దేవుడికి ప్రతినిధిగా ఉండాల్సిన వాడు, బాధ్యుడిగా ఉండాల్సిన వాడు, దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సిన వాడు మగవాడు. అంటే ఇష్టం వచ్చినట్టు తిరగాలని తిరిగి ఉండాలనుకుంటారేమో, లేదంటే అధికారం చలాయించాలన్నటువంటి ఆలోచనలో ఉంటున్నారేమో. అవన్నీ పక్కన పెట్టండి పురుషులారా, అది ఏమాత్రం మంచిది కాదు. వన్స్ జీవితంలోనికి భార్య వచ్చింది, పిల్లలు వచ్చారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. ముందున్నటువంటి జీవితాలన్నీ పక్కన పెట్టేసి బాధ్యతలు ఉన్నాయి, వీళ్ళందరి బాధ్యతలు దేవుడు నన్ను అడుగుతాడన్నటువంటి పరిస్థితి ఉండాలి పురుషుడికి. కాబట్టి వీటన్నిటి విషయంలో నేను ఆసక్తిని, తండ్రి నా వంతు ప్రయత్నం అయితే నేను చేయగలను నాయన, నా వంతు ప్రయత్నంగా నేను చేయగలను, మిగతాది నీ మీద వేస్తున్నాను, నువ్వు భారము నువ్వు ముంచుతావా తెలుస్తావా నీ ఇష్టం నాయన అని చెప్పగలగాలి దేవుడికి. ఎందుకనంటే నీతిమంతుడు అనుభవజ్ఞుడు చెప్తున్నాడట, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ముసలివాడిగా అవుతున్నాను, ఇంత అనుభవంతో చెప్తున్నాను, నీతిమంతుడు విడవబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వాలు మేము రైతుల పక్షపాతులం అని చెప్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు విని ఉంటారు, మేము ఉద్యోగుల పక్షపాతులం అని చెప్పిన వాళ్ళు ఉంటారు, మేము మహిళా పక్షపాత ప్రభుత్వం మాదని చెప్తూ ఉండొచ్చు, బడుగు బలహీన వర్గాల పక్షపాతులం అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు నీతిమంతుల పక్షాన ఉండేవాడు, నీతిమంతుల పక్షాన ఉంటాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను ఉన్నాయని చెప్పాడు.
అది నీతిగా దేవుడి కోసం బతకగలిగితే, ఆయన చెప్పినట్టు చేయగలిగితే, ఆయన ఆజ్ఞ చొప్పున బతకగలిగితే పురుషుడా. మంచి మాట ఉంది. మరొక మాట కొత్త నిబంధనలో చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఇది ముఖ్యంగా ఎవరికి? పురుషుడికి. ఎందుకంటే సర్వసాధారణంగా ఇంట్లో మా ఆవిడ నన్ను విలువ లేకుండా ఎట్టు పడితే అటు మాట్లాడుతుందంటే ఎందుకో? డబ్బు లేదనే కాదు, చెప్తా, కట్టలతో జవాబు చెప్తా. కట్టలు నీ ముఖాన కొట్టి ఆ తర్వాత కట్టెబడతా అని అనుకొని డబ్బు ఎలాగైనా సంపాదించాలి. ఉద్యోగం చేస్తే సరిపోవట్లేదా? బల్ల కింద చేపెట్టాలి, లంచాలు తీసుకోవాలి, ఎవరైనా ముంచేయాలి. ఏ విధంగానైనా సరే నేను బాగా సంపాదించాలి. పిల్లలు కోరిందల్లా కొనిస్తేనే నాన్న, అడిగిందల్లా తెచ్చిస్తేనే నాన్న. కాబట్టి అడిగిందల్లా తీసుకురావాలి, కోరిందల్లా తీసుకురావాలి అని అంటే నా దగ్గర ఏముండాలి? పైసలు ఉండాలి. కాబట్టి ఏం చేయాలంటే పైసలు సంపాదించాలి. ఎదుటి వారిని పిండి అయినా సరే, వాళ్ళ రక్తాన్ని తాగైనా సరే, జలగలాగైనా సరే డబ్బు సంపాదించాలనుకుంటూ ఉంటారు. దేవుడు అన్నాడు, డబ్బు ఉండడం కంటే గొప్ప వరం ఏంటంటే సంతృప్తికి మించిన సంపద లేదట. సంతృప్తి పడాలి పురుషుడు, ముఖ్యంగా సంతృప్తి పడాలి. నా దేవుడు నాకు ఉన్నాడు, ఇంతకంటే కావాల్సింది ఏముందని. నన్ను అనాథగా విడువని దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. అనగానే మీ ప్రయత్నం చేయడం మానేశారు. పాస్టర్ గారు చెప్పారు, లాజరస్ పాస్టర్ గారు, దేవుడే చూసుకుంటాడట, రేపటి నుంచే పనికి నన్ను పోనన్ను లేకపోద్దమ్మాయి అన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నాను పాస్టర్ గారు చెప్పేశారు. నన్ను గడగ దేవుడు పోషించకపోతే పాస్టర్ సంగతి ఉంటుంది అని అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆకాశ పక్షులు చూడండి రా అన్నాడు దేవుడు. పక్షులను చూసి ఏం నేర్చుకోవాలి తెలుసా? రాత్రి నిద్రపోయే ముందు రేపెట్లా అని గుండెపోటు రాదు దానికి. మనకు వస్తుంది. పిల్లలు అలా పెరిగిపోతున్నారు అనుకోండి, బీపీ పెరిగిపోద్ది. పిల్లలు పెరిగే కొద్దీ బీపీ పెరిగిపోతుంది. అమ్మో పిల్లలు చేతికి వచ్చేస్తున్నారు, వాళ్ళకి కెరీర్ అది ఇది సెటిల్మెంట్ చేయాలి, చదువులు ఎక్కువ చేయాలి, ఉద్యోగాలు తెప్పించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. పక్షి ప్రశాంతంగా చీకటి పడితే ఓవర్ నైట్ డ్యూటీలు చేయవు పక్షులు. గమనించారు ఎప్పుడైనా ప్రపంచంలో? ఏ పక్షి ఓవర్ నైట్ డ్యూటీ చేయదు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏమనంటే, అన్నా నేను పగలు రాత్రి కష్టపడి సంపాదించి బాగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీతో గురించి ఆలోచించారు. చస్తావి లోపు దేవుడు పగలిచ్చింది పని చేయటానికి, రాత్రి ఇచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి. రాత్రి మగలు కష్టపడమని చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు? ఎవరు నేర్పించారు? అది చీకటి పడిందంటే గూడు వెతుక్కుంటుంది పక్షి. నువ్వు నేను గూడులో కుదురుగా ఉండాలంటే కరోనా లాంటిది రావాలి. చాలా మంది సహోదరిమణులు సంతోషపడరు తెలుసా? కరోనా టైంలో మంచి కరోనా మంచి పని చేసింది, మా ఆయన ఎక్కడ పోవట్లా, ఎక్కడ తిరగట్లా. ఆన్లైన్ సువార్తలన్నీ ఏ రోజు ఆదివారాలకు చర్చిలు తప్ప, ఆ తర్వాత ఏ రోజు బైబిల్ తెరచిన వాళ్ళు, ఏ రోజు దేవా అన్నోళ్ళు, ఏ రోజు గలవైపోయిన వాళ్ళు, ఏ రోజు ప్రార్థన చేయని వాళ్ళు, ఏ రోజు బైబిల్ చదవని వాళ్ళు ఆన్లైన్లో ఉండి ఉదయము సాయంత్రము ప్రార్థనలో బొబ్బ ఎంత బాగునిందో. అపవాదికినే దేవుడు మేలు కోసం పెడితే కరోనాను పెట్టడా? కరోనా కూడా ఎంత మేలు చేసింది. ఓజోన్ పొరని, చిరిగిపోయిన ఓజోన్ పొరని మళ్ళీ కట్టిందట తెలుసా మీకు? కాలుష్యాన్ని అత్యద్భుతంగా కొన్ని మిలియన్ల సంవత్సరాలు మనిషి కష్టపడితే తప్ప సాధించలేని విజయం కరోనా తెచ్చిపెట్టిందట. పురుషుల పరిస్థితి మీరు చూస్తే ఇదిగో ఇదే. ఎలాంటి స్థితిలో ఉన్నారు అని అంటే, సంపాదించాలనుకుంటూ ఉంటే తృప్తి పొంది ఉండండి. పక్షుల దగ్గర చెప్తున్నాం కదా, పక్షి ఏం చేస్తా తెలుసా? తెల్లార లేచి వెంటనే తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నేను పనికి మీద పోతున్నాను, ఎర దొరుకుతుందో దొరకదో,
దేవా నువ్వు ఇస్తావో ఇవ్వవో అని అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నారు పోసినోడు నీరు పోస్తాడు. స్థాపించిన వాడు, తల్లి గర్భంలో నిలబెట్టిన వాడు ఈ లోకంలో కూడా నన్ను విజేతగా నిలబెడతాడు. అది నమ్మాలి. అందుకే కిందికి వస్తే మనం ఏం చెప్పాలట? పురుషులు, స్త్రీలు అందరూ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్న మాట, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని దేవుడే చెప్పాను కదా. కాబట్టి దేవుడే ఈ మాట చెప్పాడు కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. పిల్లలు ఎదిగొస్తున్నా భయపడను, పేదరికంలో ఉన్నా భయపడను, అప్పులున్నా భయపడను, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా భయపడను. సంతోషగానం చేస్తూ దేవుడి గుమ్మాలను తొక్కుతాను. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉందని నమ్మగలగాలి. దేవుణ్ణి రేపు ఒకసారి గట్టిగా అడగగలిగినటువంటి స్థితిగతి కాదు మనం. నాయన నిన్నే నమ్ముకొని వచ్చాను, నన్ను చూసుకో. యెహోవా నామం బలమైన ఆశ్రయ దుర్గము, నీతిమంతుడైన వారు దానిలోనికి పరిగెత్తుకొని పోతారట. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేం చేయగలడని ఏం చేయాలట? మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అట. కాబట్టి ఈ ధైర్యం మనకు ఉండాలి ప్రియులారా. ఆ ధైర్యం ఉందా లేదా సహోదరులారా? నేర్పించండి. దేవుడి మీద ఆధారపడడం అనేది నేర్చుకోవాలి. అలాగని మన ప్రయత్నం మానకూడదు. పక్షిని చూడమన్న ప్రభు పక్షి ప్రయత్నం మానలే, గూట్లోనే ఉండి గూట్లోకి నాకు డోర్ డెలివరీ చేయి అందు పక్షి. అర్థమవుతుంది? ఎప్పుడన్నా చేసి అడిగిందా దేవుడిని? ఎప్పుడైనా, దేవా నేను గూటుని వదిలి విడిచిపెట్టను, నేను గూటు వదిలి రానే రాను, నువ్వు నన్ను పోషిస్తానన్నావు కదా, మూటలు మూటలు తీసుకొచ్చి పెట్టు, గిడ్డలను తీసి రెడీ పెట్టేశాయి, నా గూటు దగ్గరికి తెచ్చేయండు. తన వంతు ప్రయత్నం చేస్తుంది. మన వంతు ప్రయత్నం మాత్రమే మనం చేయాల్సింది. ఉద్యోగం రాలేదని ప్రాణం తీసుకోవడం కాదు. ఏ ఉద్యోగం ఉన్నాడే బతున్నాడు ప్రపంచంలో? ఉద్యోగం ఉన్నాడు బతున్నాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీద ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? ఏ ఉద్యోగాలు లేకపోయినా మీకు పెళ్ళిళ్ళు అవ్వలేదా? పిల్లలు కలగలేదా? సమాజంలో గౌరవంగా ఉండట్లేదా? భక్తిగా బతకట్లేదా? ఉద్యోగాలు ఉంటేనే బతుకుతారన్నటువంటి ఆలోచనలు ఈరోజు ప్రపంచం తీసుకుని వచ్చింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చేతులు ఇచ్చాడు అంటే కాయా కష్టం ఉంది. ఏదో ఒక రూపైన మనిషి బతుకుతాడు, బతికిస్తాడు దేవుడు. ఆధారపడితే ఆధారపడి మన పని ఏదో మనం చేసుకుంటూ పోతే, మన భక్తి ఏదో మనం ఉంటూ పోతే తీసుకుని వస్తాడు. ఎందుకు? కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండగలగాలట పురుషులు ముఖ్యంగా. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి కారణం సహోదరి మనలో ఏమైనా తప్పు ఉందేమో తల్లిలో కానీ భార్యలో కానీ చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళలో ఏ సమస్య లేకున్నా కూడా మారడం లేదంటే నా బాల్లాగా చచ్చిపోతామేమో, శిక్షకు గురవుతామేమో అన్న భయపడండి పురుషులు. ప్లస్ మరొకటి ఏంటి అంటే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి. మన వంతు ప్రయత్నం మనం చేయండి. నీతిగా బతికినప్పుడు గొడవపడ్డం జరగదా? మనిషి పక్షాన దేవుడు ముందుంటాడు. ఎవరినైనా ఒక్క నీతి మంత్రిని నట్టేట వదిలేశాడు దేవుడు అని ఒక్కని విషయం చెప్పండి నాకు. ఒక్కరిని వదిలేశాడని చెప్పండి. కాబట్టి ఆయన మీద ఆధారపడ్డప్పుడు వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. నమ్మదగిన దేవుడైనా, ఎంతైనా నమ్మదగిన దేవుడైనా, నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసనానికి ఆధారములుగా కలిగినటువంటి వాడు మన దేవుడు. కనుక ఏదో నేనే ఉద్ధరించేస్తానన్నటువంటి భ్రమలో సహోదరులు దయచేసి ఎవరు ఉండకండి. మన దేవుడు మనకు కావాలి. ఈరోజు సూర్యుడు లేకపోతే ఏమైపోతుంది ప్రపంచం అనుకుంటూ ఉంటుంది. ప్రపంచం ఈ ఊపిరి లేకపోతే ఏమైపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సూర్యులను, కోటి సూర్యులను కలగజేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు. ఆ దేవుడు లేకపోతే నాకు సూర్యుడు లేడనే ఆలోచన ఎవరికి లేదు. ఈ ప్రాణం ఆయన పెట్టింది, గొంతులో ప్రాణం నిలబెట్టేది ఆయనే, తీసేసేది ఆయనే. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలదు అని తెలుసుకోకుండా బతుకుతున్నాం మనం. అందుకే భక్తి రాహిత్యాన్ని వీడండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, రక్తహీనతనైనా రేపు దేంతో ఒక దాంతో భర్తీ చేసుకోవచ్చు. భక్తిహీనత చాలా ప్రమాదకరమైంది ప్రియులరా, అది పురుషులకైనా స్త్రీకైనా. ఉద్వేగాలకు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు మీరు కనెక్ట్ కాకండి. లోకాలను కలగజేసిన సృష్టికర్తకు కనెక్ట్ అవ్వి ఉండండి. ఎప్పుడైతే దేవుడి మాట వినేంత వరకు ఆదాము గారికి శ్రమ లేదు, చెమట లేదు, బాధ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు. కన్న కొడుకులే
ఒక కొడుకు మరొక కొడుకుని చంపే దుస్థితి లేదు. కళ్ళ ముందే కొడుకు దేశదిమ్మరి తిరిగే దుస్థితి లేదు. హ్యాపీగా ఉండేది. దేవుడి కనుసన్నల్లో జీవితం అంటే అలా ఉంటది. ఆఖరికి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళలో మార్పు లేదు, మగవాళ్ళలో మార్పు వచ్చే విధంగా స్త్రీలలో నేర్పు లేదనుకోండి, ఓర్పుతో శిక్షను భరించటానికి సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం.